అవని లేని టైం చూసి ఆ మాంత్రికుడు వచ్చి అమ్మవారి గదిలో ఉన్న ముక్కు పుడకను దొంగలించుకొని వెళ్తాడు. ఈలోపు పాప ఇంట్లోకి వచ్చేసరికి తలుపులు తీసి ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గరున్న ముక్కు పుడకను చూసేసరికి ముక్కు పుడక మాయమవుతుంది. ఇక అవని ఇంట్లో కనిపించదు. భయంతో పాప ఇక వేదవతి ఇంటికి వస్తుంది. పెద్దోరు అని చెప్పేసి పిలుచుకుంటూ వచ్చిన తర్వాత ఏంటి అని కోపంగా వేదవతి అంటుంది, ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని అమ్మవారి దగ్గరున్న ముక్కు పుడక ఎవరో దొంగిలించుకెళ్లారు అని చెప్పేసరికి ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అని అంటుండగా, అదే అమ్మ, ముక్కు పుడక ఎవరో దొంగిలించుకొని వెళ్ళిపోయారు అని భయపడుతూ ఉంటుంది పాప. ఈలోపు మాయ శ్రీకర్ బయట నుంచి ఇంటికొస్తారు. ఏమైందంటే అని అడుగుతుండగా, ఇక ఇంట్లో ఉన్న ముక్కు పుడక ఎవరో వచ్చి దొంగలించుకొని వెళ్ళారట అని వేదవతి మాయకు చెప్తుంది. ఈలోపు మాత్రం ఇక వసంత దొంగతనం చేశారా లేకపోతే మీరు దొంగలించి దాచిపెట్టారా అని వసంత అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక ఈలోపు మాయకు ఫోన్ వస్తుంది. అవునా అని చెప్పేసి ఒక్కసారిగా మాయ ఏం తెలియనట్టు షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఎవరు ఫోన్లో మాయ, ఏమైంది అని వేదవతి అడుగుతుంది. అవని చనిపోయిందట ఆంటీ అని చెప్పేసి మాయ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే శ్రీకర్ అందరు కలిసి లేదు లేదు అవని ఎప్పటికీ చనిపోదు అనేసరికి నిజంగానే అవని కుప్పకూలి అక్కడ చనిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. మరోవైపు శ్రీకర్ మాత్రం అవని చనిపోయాననే ఆ మాట కోలుకోలేక ఒక్కసారిగా ఇక అన్కాన్షన్లో వెళ్ళిపోతాడు. మరి ఏం జరుగుతుంది? ఆ అమ్మవారి దయ వల్ల మళ్ళీ తిరిగి ఆ ముక్కు పుడక అమ్మవారికి చేరి అవని బ్రతుకుతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇక అంతేకాకుండా మాయ నిజ స్వరూపాన్ని కూడా అవని కూడా అతి త్వరలో బయట పెట్టనుంది. ఇక ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా లైక్ చేయండి.